భారతదేశ మార్కెట్లోకి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇంద్రా ఈవీ ట్రక్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ 1400 కేజీల వరకు లోడ్ను మోయగలిగేంత లోడ్ కెపాసిటీ అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రక్లు అయితే ఉంటుందని చెప్తున్నారు. 2 లక్షల కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ ట్రక్ మీద వారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అనే ప్రైస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో టాటా మోటార్స్ అనగానే ఫస్ట్ మనకి పికప్ ట్రక్స్ లాంటివి గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. రెగ్యులర్గా వాళ్ళు కమర్షియల్ కార్స్, దాంతోపాటుగా వీళ్ళు ట్రక్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసే కంపెనీ అనమాట. అలాంటిది వీళ్ళు ఇప్పుడు మరొక సరికొత్త కమర్షియల్ ట్రక్ని అయితే ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చారు. అదే టాటా ఇంద్రా ఈవీ పికప్ ట్రక్ అనమాట. సో మనకి ట్రక్ అయితే చూడడానికి అయితే ఎలా కనిపిస్తుంది, మీకు వచ్చి హాఫ్ కంటైనర్తో అయితే ఎలక్ట్రిక్ ట్రక్ అయితే లభిస్తుంది అనమాట. ఈవెన్ కస్టమైజబుల్ ఆప్షన్స్ కూడా లభిస్తాయి. బట్ వీళ్ళు చూపిస్తున్న పబ్లిసిటీ మెటీరియల్ ప్రకారం అయితే మీకు హాఫ్ కంటైనర్ ట్రక్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే మరి ఈ పర్టికులర్ ట్రక్ ఎటువంటి అప్లికేషన్స్ అంటే కనుక కొరియర్ మరియు పార్సిల్ కోసం, ఎఫ్ఎంసీజీ కోసం, ఈ కామర్స్, వేస్ట్ మేనేజ్మెంట్, మిల్క్ క్యాన్స్, ఎల్పిజి సిలిండర్స్ తీసుకెళ్ళడం కోసం, కోల్డ్ డ్రింక్ క్రాట్స్ కోసం, ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం అయితే ఈ ట్రక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని అయితే కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. సో ఫ్రంట్ వచ్చి మనకి డ్రైవర్ క్యాబిన్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ వచ్చి డిఫరెంట్ మీకు అటాచ్మెంట్ ఆప్షన్స్ అయితే లభిస్తాయి అనమాట. మీకు హాఫ్ కంటైనర్ కానివ్వండి, లేకపోతే ఇతర కంటైనర్స్ లాంటివి మీరు అటాచ్ చేసుకోవాలనుకుంటే తీసుకున్న ఓనర్స్ దాన్ని బట్టి మాడిఫికేషన్ చేయించుకున్న ఆప్షన్ కూడా అయితే ఈ ట్రక్ లో అయితే లభిస్తుంది అనమాట. ఇక ట్రక్ లోపల మీకు ఇంటీరియర్ అయితే ఇలా కనిపిస్తుంది. మీకు స్టీరింగ్, పవర్ స్టీరింగ్ తో అయితే మీకు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఎయిర్ వెంటిలేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మీకు ఎయిర్ కండిషనింగ్ సిస్టమే మీకు ఈ ట్రక్ లో కూడా లభిస్తుంది అనమాట. ఇక మోడ్ బటన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మీకు డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ మరియు స్పోర్ట్స్ మోడ్, మొత్తం 4 మోడ్స్ అయితే మీకు అయితే లభిస్తుంది అనమాట. సో ఇక్కడ మోస్ట్లీ మీకు డ్రైవ్ మరియు స్పోర్ట్స్ అనేది రెగ్యులర్ గా ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన మోడ్స్. అంటే మనకి పవర్ ఎక్కువ కావాలంటే స్పోర్ట్స్ మోడ్, నార్మల్ పవర్ అయితే వచ్చేసరికి డ్రైవ్ మోడ్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఎక్కడ వెహికల్ మూవ్ అవ్వకుండా ఉండడం కోసం న్యూట్రల్ మోడ్, ఇక్కడ రివర్స్ వెనక్కి మూవ్ అవడం కోసం రివర్స్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎయిర్ కండిషనింగ్ సంబంధించిన బటన్స్ అనమాట. ఇక్కడ ఇంకా లైట్ సంబంధించిన ఇంటెన్సిటీ లైట్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ లైటింగ్ అనేది. ఇక నెక్స్ట్ మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో డిఫరెంట్ రైడ్ మోడ్స్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. అంటే మీరు యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దాంతోపాటుగా మీకు బ్యాటరీ ఎస్ఓసి కూడా ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లోపల ఇంటీరియర్ క్యాబిన్ లోపల సైడ్ వ్యూ అనమాట. ఇద్దరైతే కూర్చోవచ్చు, డ్రైవర్ తో పాటుగా కో ప్యాసింజర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొక డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చునే విధంగా అయితే కంఫర్టబుల్ సీటింగ్ లాగానే కనిపిస్తుంది చూడడానికి అయితే. ఇది మెయిన్గా ఈ పర్టికులర్ ట్రక్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చేస్తే ఇందులో మనకి పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని పవర్ వచ్చి 72 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 230 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ అవుతుంది. అలానే 23% గ్రాడబిలిటీ అనేది ఈ ట్రక్ లో అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. అలానే మీకు ఎంత చూపించినట్టుగా ఆటోమేటిక్ విత్ ఈ యాక్సిల్ గేర్ బాక్స్ టైప్ అనేది మీకు ఈ ట్రక్ తో పాటు అయితే లభిస్తున్నారు. మీకు ఎటువంటి గేర్ సిస్టమ్ అయితే ఉండదు, జస్ట్ బటన్స్ ద్వారా మీరు అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక మీకు ఈ ట్రక్ లో టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది. ఈబిఎస్ బ్రేకింగ్ సేఫ్టీ అయితే లభిస్తుంది అనమాట. టైర్స్ వచ్చి మీకు R15 ట్యూబ్లెస్ టైర్స్ అనేది మీకు ఈ ట్రక్ లో అయితే లభిస్తాయి అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 185 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. అలానే వీల్ బేస్ వచ్చి 2600 మిల్లీమీటర్ల వీల్ బేస్ అయితే లభిస్తుంది. రేర్ ట్రాక్ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 1452 మిల్లీమీటర్ల ట్రాక్స్ అయితే లభిస్తుంది అనమాట. ఇక లోడ్ బాడీ యొక్క డైమెన్షన్ చూస్తే 2.96 బై 1.75 బై 0.46 రేడియస్ అయితే మీకు ఈ పర్టికులర్ వెహికల్ ట్రాక్ కంప్లీట్ గా దాని యొక్క డైమెన్షన్స్ అనమాట మిల్లీమీటర్స్ లో. ఒక పేలోడ్ వచ్చి 1750 కేజీల వరకు పేలోడ్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. వెహికల్ యొక్క వెయిట్ వచ్చి 3310 కేజీలుగా అయితే వెహికల్ వెయిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. మెయిన్ గా ఈ ట్రక్ బ్యాటరీ కెపాసిటీ చూస్తే 28.2 కిలోవాట్ అవర్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో కంపెనీ వాళ్ళు 211 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. దీనికి రియల్ రేంజ్ అంటే మీరు లోడ్ వేసుకుని రియల్ వరల్డ్ కండిషన్ లో 125 నుంచి 140 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే పొందవచ్చు అని అయితే కంపెనీలు చెప్తున్నారు అన్నమాట. దాంతోపాటుగా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 50 నిమిషాల్లోనే మీరు ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇంటి వద్దనే ఏసీ ఛార్జింగ్ టైప్ యూజ్ చేస్తే కనుక 10.8 గంటల్లోనే మీరు 11 గంటల సమయంలో మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 3.3 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేసి. అలానే 4.8 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది 6.6 కిలోవాట్ల ఛార్జర్తో. సో 2 ఏసీ ఛార్జర్ టైప్స్ అయితే ఉంటాయి. సో బేస్గా వచ్చి 3.3 కిలోవాట్ ఛార్జర్ అయితే మీకు ఫ్రీగా అయితే ఇస్తారు. బట్ 6.6 కిలోవాట్ ఛార్జర్ లాంటివి కావాలంటే మీరు అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ ఫాస్ట్ ఛార్జర్ టైప్ వచ్చేసరికి CCS టైప్ 2 కనెక్టర్ అనమాట. అలానే ఈ వెహికల్ యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు.
బ్యాటరీ ప్యాక్ వారంటీ వచ్చేసరికి 6 సంవత్సరాలు లేదా 1,98,000 కిలోమీటర్లు అనమాట. దీన్ని రౌండ్ ఫిగర్ చేసి కొన్ని బ్రౌచర్స్ మీద అయితే 2 లక్షల కిలోమీటర్లు అని కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. చివరికి ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర చూసుకున్నట్లయితే 11,95,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి అయితే ఈ ఇంట్రా ఈవీ పికప్ ట్రక్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఇది టాటా మోటార్స్ కంపెనీ రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చిన పికప్ ట్రక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది లేదా స్క్రీన్ పై కలిసి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరటి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.